హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మూగనోము అనే కథ చెప్పుకుందాం. పూర్వం యోధపురంలో ప్రతాపయోధుడనే యువకుడు ఉండేవాడు. అతను సామాన్య కుటుంబానికి చెందినవాడు. అయినప్పటికీ అతనికి కత్తి యుద్ధంలో గొప్ప నేర్పుంది. దానికి తోడు అతను అపరిమితమైన ధైర్య సాహసాలు గల యువకుడు. అతను రాజుగారి దగ్గర కొలువు చేరిన కొద్ది కాలానికే తన శౌర్య పరాక్రమాలను ప్రదర్శించి రాజుగారికి ఎంతో ఇష్టుడయ్యాడు. అయితే అతను గొప్ప ఇంటివాడు కానందువలను, వయసులో ఇంకా చిన్నవాడు అవడం చేతను రాజుగారు తన ఆస్థానంలో ప్రతాపుడికి పెద్ద పదవిని ఇవ్వలేదు. అదే నగరంలో హిరణ్యగుప్తుడనే కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు పార్వతి అనే ఒక కుమార్తె ఉంది. ఆమె చాలా చక్కనిది. ప్రతాపుడు ఒకనాడు పార్వతిని చూశాడు. అది మొదలు ఆమె మీద ప్రేమ కలిగి నానాటికి వెర్రివాడిలా అయిపోసాగాడు. అతను పార్వతితో మాట్లాడాలని ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు చేశాడు. కానీ కొంచెమైనా ఫలితం లేకపోయింది. తనకు ఎంతో ఇష్టుడైన ప్రతాపుడు నానాటికి చిక్కి పాలిపోతూ ఉండడం గమనించి రాజుగారు కలవరపడ్డాడు. ఆయన తన ఆస్థాన వైద్యుణ్ణి పిలిచి, ప్రతాపుడు ఏదో వ్యాధితో బాధపడుతున్నాడు. వాడి ప్రాణం అమూల్యమైనది. ఎలాగైనా వాడికి చికిత్స చేసి మామూలు మనిషిని చెయ్యండి అని ఆజ్ఞాపించాడు. రాజవైద్యుడు ప్రతాపుణ్ణి పరీక్షించాడు. కానీ రోగం ఏంటి అనేది అంతు చిక్కలేదు. కొద్ది రోజుల తర్వాత ఏవేవో ఔషధాలు ఇచ్చి చూశాడు. కానీ అవేవి పనిచేయలేదు. ప్రతాపుడికి అనారోగ్యంగా ఉందని తెలిసి అతని బాల్యమిత్రుడు సత్యవర్మ అనేవాడు అతన్ని చూడడానికి వచ్చాడు. ప్రతాపుడు సత్యవర్మకు నిజం చెప్పేశాడు. మనోవ్యాధికి మందు లేదు. పార్వతిని పెళ్లాడితే తప్ప నా రోగం కుదరదు. అది సాధ్యమయ్యే పని కాదు. అందుచేత నేను క్రమేణా చావక తప్పదు. నా కోసం నువ్వు ఎందుకు విచారిస్తావు అని అన్నాడు. పిచ్చోడా, ఈ మాత్రానికి అధైర్యపడతావా? వెళ్ళి పార్వతిని కలుసుకో. నీ ప్రేమను ఆవిడకు తెలియజేసుకో. ఆమె నిన్ను పెళ్లాడడానికి ఒప్పుకోవచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోయినా నీకింత మనోవ్యధ ఉండదు అన్నాడు సత్యవర్మ. అసంభవం. పార్వతి కోటీశ్వరుల బిడ్డ. నేను చూస్తే సామాన్య సైనికుణ్ణి. నేను ఆమెను ఎలా కలుసుకోగలను, ఎలా మాట్లాడగలను? నన్ను ఇలాగే చచ్చిపోని అన్నాడు ప్రతాపుడు విచారంగా. నువ్వు చేయలేని పనిని నీకు నేను చేసి పెడతాను. నువ్వేమీ అధైర్యపడకు అని సత్యవర్మ తన స్నేహితుడికి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అది మొదలు ప్రతాపుడి వ్యాధి తిరుగుముఖం పట్టింది. 3-4 రోజుల్లోనే అతను చాలా వరకు మామూలు మనిషి అయిపోయాడు. రాజుగారు కూడా చాలా సంతోషించాడు. ఈలోపుగా సత్యవర్మ ఒక వ్యాపారస్తుడి వేషం వేసుకొని ఒక మూటలో అందమైన స్త్రీల సామాగ్రి పెట్టుకొని నేరుగా హిరణ్యగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. పార్వతిని చూశాడు. పార్వతి అతను తెచ్చిన వస్తువులు చూసి చాలా ముచ్చటపడింది. అవి మామూలుగా బజార్లో దొరికే వస్తువులు కావు. కాబట్టి ఆమె వాటిలో కొన్నిటిని ఏరి, వీటి వెల ఎంత అని అడిగింది. వీటిలో మీకు నచ్చినవి ఇవేనా అమ్మా అని అడిగాడు సత్యవర్మ. నచ్చడానికే నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ నచ్చాయి. కానీ అన్నీ ఒకేసారి ఎలా కొనేది అన్నది పార్వతి. నేను తమరిని డబ్బు అడిగానా తల్లి? ఇవి మీకు బహుమానంగా పంపినవాడు వ్యాపారం చేసుకునేవాడు కాదు. మీరంటే పడి చేస్తాడు. మీతో ఒకసారి మాట్లాడాలని ప్రయత్నించి చేతగాక మనోవ్యాధితో మంచం పట్టాడు. వాడి స్థితి చూస్తే మీకు నిజంగా గుండె కరిగిపోతుందన్నమాట అని ఇతరులెవ్వరూ వినకుండా పార్వతితో సత్యవర్మ అనేశాడు. పార్వతి కొంచెం ఆలోచించింది. ఎవరో పిచ్చివాడిలా ఉన్నాడు. అతనికి కావాల్సింది నాతో మాట్లాడడం మాత్రమే అయితే రేపు మధ్యాహ్నం ఇక్కడికి రమ్మను, నేనే మాట్లాడతాను. ఈపాటి భాగ్యానికే మంచం పట్టాలా అన్నది. ఈ సంగతి తన స్నేహితుడికి చెప్పగానే ప్రతాపుడు పరమానందం చెందాడు. మర్నాడు మధ్యాహ్నం అతను పార్వతి ఇంటికి వెళ్ళాడు. పార్వతి అతన్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. ప్రతాపుడు ఆమెకు తన గొడవ అంతా చెప్పుకున్నాడు. ప్రతాపుడి మనసు మంచిదే అయినప్పటికీ అతను తనను ప్రేమించడం కేవలం భ్రమ అని, ఏ విధంగా అయినా ఆ భ్రమను పడగొట్టాలని ఉద్దేశించి పార్వతి అతనితో ఈ విధంగా అంది. నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నదని నువ్వంటున్నావు.
అదే నిజమైతే ఈ క్షణం నుంచి ఏడాది పాటు ఎవ్వరితోనూ నువ్వు ఏమాత్రం మాట్లాడకూడదు. నువ్వు ఈ పని చేసినట్లయితే నాపై నీకు ప్రేమ ఉందని నేను నమ్ముతాను. అప్పుడు నిన్ను పెళ్లాడతాను అని అన్నది పార్వతి. ఏడాది పాటు మోగనోము పట్టడానికి ప్రతాపుడు ఒప్పుకోడని, అందువల్ల అతన్ని పెళ్లాడవలసిన అవసరం కలగదని పార్వతి ఉద్దేశం. పార్వతి కఠిన చిత్తురాలని, ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమ లేదని ప్రతాపుడు గ్రహించాడు. అతనికి ఆమె మీద పట్టరాని కోపం వచ్చింది. అందుచేత అతను ఏడాది పాటు మోగనోము పట్టి ఆమెను పెద్ద చిక్కులో పెట్టడానికి నిర్ణయించుకున్నాడు. మోగనోము షరతుకు తాను సమ్మతించినట్టు సంజ్ఞలతో పార్వతికి తెలియజేసి ప్రతాపుడు వెళ్ళిపోయాడు. అది మొదలు అతను ఎవ్వరితోనూ మాట్లాడలేదు. అతనికి అకస్మాత్తుగా నోరు పడిపోయిందన్న వార్త అంతటా పాకింది. ఈ సంగతి తెలిసి రాజుగారు ఎంతో బాధపడ్డాడు. ప్రతాపుడికి చచ్చేంత జబ్బు చేసి నయమైందని సంతోషిస్తున్న ఈ సమయంలో ఇలా కొత్త వ్యాధి రావడం రాజుగారు ఎంతో విచారానికి గురయ్యారు. ఆయన దేశంలో ఉన్న వైద్యులందరికీ కబురు చేసి ప్రతాపుడికి తగిన చికిత్స చేయమని ఉత్తర్విచ్చాడు. ఎందరో వైద్యులు వచ్చి ప్రయత్నించారు, కానీ ఒక్కరు కూడా ప్రతాపుడికి మాట తెప్పించలేకపోయారు. రోజు రోజుకి రాజుగారి ఆందోళన ఎక్కువైంది. ప్రతాపుడు యువకుడు, అద్భుతమైన యోధుడు, ఏనాటికైనా సర్వసేనాని అయ్యి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలవాడు. అతనికి మాట పడిపోవడం ఏమిటి? ఒక్క వైద్యుడు చికిత్స చేయలేకపోవడం ఏమిటి? అతనికి మాట తెప్పించిన వైద్యుడికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తానని చాటించండి అని రాజు మంత్రులతో అన్నాడు. ఆ ప్రకారమే దేశాలా చాటింపు జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఘనవైద్యులు వచ్చి ప్రతాపుణ్ణి పరీక్షించి అతని మూగతనం పోగొట్టడానికి ఏమీ చేయలేకపోయారు. కానీ 1,00,000 రూపాయల ఆస్తి కొద్దీ వైద్యులు కానివారు కూడా వచ్చి తమ చికిత్సలతో ప్రతాపుణ్ణి బాధించసాగారు. ఈ సంగతి తెలిసి రాజుగారు ప్రతాపుడికి చికిత్స చేసి మాట తెప్పించలేకపోయిన వారికి జరిమానా విధిస్తామని, జరిమానా చెల్లించుకోకపోతే యావజ్జీవ ఖైదు చేస్తానని మరొక ప్రకటన చేశాడు. 6 నెలలు గడిచాయి. అనేక మంది వైద్యులు అతని మూగతనం పోగొట్టలేక, రాజుగారు విధించిన జరిమానా ఇచ్చుకోలేక ఖైదులో పడ్డారు. ఈ వార్తలన్నీ ఎప్పటికప్పుడు పార్వతికి తెలుస్తూనే ఉన్నాయి. ఆమెకు మొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మన ప్రతాపుడు ఈ మోగనోము చివరి వరకు నిలబెట్టుకుంటాడని ఆమె ఏనాడు కలలో కూడా ఊహించి ఎరగదు. తరువాత ఆమెకు ప్రతాపుడి మీద జాలి కలిగింది. అతను ఎందుకు మాట్లాడడం లేదో తనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వైద్యులంతా వచ్చి అతన్ని బాధిస్తున్నారు. రాజుగారు ఏర్పాటు చేసిన నియమం ప్రకారం మంచి వైద్యులు కూడా ఖైదులో పడ్డారు. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లుంది. ప్రతాపుడి విషయంలో రాజుగారు చూపించే శ్రద్ధ కూడా పార్వతికి ఆశ్చర్యం కలిగించింది. అతను సామాన్య సైనికుడు అనుకున్నది, కానీ రాజుగారికి అతనంటే ఇంత ఇష్టమని పార్వతి ఎరగదు. ఈ విషమ పరిస్థితి అంతా తన మూలానే ఏర్పడింది కనుక ప్రతాపుడి మోగనోముకు తన చేతి మీదుగానే ఉద్వాసన అయితే బాగుంటుందని ఆమె అనుకుంది. అందుచేత పార్వతి రాజుగారి దర్శనం చేసుకొని, మహారాజా, నాకు అనుమతి ఇప్పించండి, ప్రతాపుడికి నేను చికిత్స చేసి మాట తెప్పిస్తాను అన్నది. రాజు ఆశ్చర్యపడ్డాడు. నీవా? ఎంతో గొప్ప గొప్ప వైద్యులు చేయలేని పని నీ వల్ల ఏమవుతుంది? నీకు వైద్యం ఏం తెలుసు అని అడిగాడు. నాకు వైద్యం తెలియని మాట నిజమే, కానీ అతనికి మాట పడిపోయిన కారణం నాకు తెలుసు. అందుచేత నేను అతనికి మాట తెప్పించగలను. చికిత్స చేయడానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నది. చికిత్స చెయ్యలేకపోతే జరిమానా ఇచ్చుకోవాలి. ఈ సంగతి తెలుసుగా నీకు అన్నాడు రాజు. చిత్తం, ఆ నియమానికి లోబడే నేను చికిత్స చేస్తాను అన్నది పార్వతి. రాజుగారి అనుమతి పొంది ఆమె ప్రతాపుడి వద్దకు వెళ్ళింది. నేను నీకు చాలా అపచారం చేశాను. 6 మాసాల పాటు మూగగా ఉన్నాను. ఇక చాలు, మామూలుగా మాట్లాడు. నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నది ఆమె ప్రతాపుడితో. ప్రతాపుడికి ఇంకా ఆమె మీద గల కోపం తగ్గలేదు. ఈ దుర్మార్గురాలు సంవత్సరం గడువు లోపల నా చేత మాట్లాడించి నియమభంగం చేయడానికి, రాజుగారిచ్చే 1,00,000 రూపాయలు కాజేయడానికి ఈ ఎత్తు వేసింది అనుకున్నాడు. ఈమెకు తగిన శాస్తి చెయ్యాలి అనుకుని అతను జవాబు చెప్పలేదు.
ఆమె చెప్పే ప్రతి మాటకు మాట్లాడలేను అన్నట్టు సంజ్ఞ చేశాడు. పార్వతి అతన్ని బతిమాలింది, కంటనీరు కూడా పెట్టుకుంది. కాని ప్రతాపుడు మాట్లాడ్డానికి నిరాకరించాడు. పార్వతి నిరుత్సాహంతో తల వంచుకుని రాజుగారి వద్దకు వెళ్ళింది. మహారాజా, నా చికిత్స వృధా అయింది. ప్రకటించిన ప్రకారం నాకు తగిన శిక్ష విధించండి అన్నది. పార్వతిని వెంటనే ఖైదులో ఉంచి ఆమె తండ్రికి కబురు పంపారు. ఆమె తండ్రి వచ్చి జరిమానా చెల్లించి తన కుమార్తెను ఇంటికి తీసుకుపోయాడు. ఇది వినగానే ప్రతాపుడి మంట చల్లారింది. పార్వతికి తగిన శాస్తి అయిందనుకున్నాడు. ఇక తామును మూగనోము చాలించవచ్చు. ఎందుకంటే తన మీద ప్రేమ ఏమాత్రం లేని దాన్ని పెళ్లాడడం ప్రతాపుడికి అసలు ఎంత మాత్రం ఇష్టం లేదు. ప్రతాపుడు నేరుగా రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. తాను మూగగా నటించినందుకు క్షమాపణ చెప్పుకొని దానికంతకు గల కారణం కూడా చెప్పాడు. రాజుగారు అంతా విని ఆశ్చర్యపోయి పార్వతిని పిలిపించారు. ఆమెతో రాజుగారు, ఒక చిన్న పొరపాటు జరిగింది. నువ్వు ప్రతాపుడికి చేసిన చికిత్స వృధా అయిందనుకొని నీకు జరిమానా విధించాం. కానీ ఆ తర్వాత విచారించగా ప్రతాపుడికి చికిత్స వచ్చినట్టు, నీ చికిత్స పనిచేసినట్టు తెలిసింది. అందుచేత నీ జరిమానా నీకు తిరిగి ఇచ్చి ప్రతాపుడికి మాట తెప్పించినందుకు గాను నీకు ₹1,00,000 బహుమానం కూడా ఇవ్వడానికి నిశ్చయించాం. పట్టుకుపో అన్నాడు. పార్వతి ఈ మాట విని సంతోషించినట్లు కనపడలేదు. మహారాజా, నేను బహుమానానికి ఆశించి అతనికి చికిత్స చేయలేదు. నేను అతనికి ఒక గొప్ప ద్రోహం చేశాను. ఆ తప్పుని సరిదిద్దుకుందామని ప్రయత్నించాను. ఒకప్పుడు అతను నన్ను ఎంతో ప్రేమించాడు. కానీ ఆ ప్రేమని నేనిప్పుడు పోగొట్టుకున్నాను. నాకు అదే శిక్ష. అతనికి నా మీద ఇంకా ప్రేమ ఉంటే నేను మాట్లాడమని ప్రార్థించినప్పుడే మాట్లాడి ఉండేవాడు. నా చికిత్స వృధా అయిన మాటే నిజం. నాకు తమరేమీ బహుమానం ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నది పార్వతి రాజుగారితో. పార్వతి ఇప్పుడు ప్రతాపుణ్ణి ప్రేమిస్తున్నదని రాజుగారు గ్రహించాడు. అతను ప్రతాపుణ్ణి కూడా పిలిపించి, మీరిద్దరూ మూగగా ఒకరి కోసం ఒకరు బాధపడడం నాకేమీ నచ్చలేదు. ఇంతటితోనైనా మీ మూగనోము చాలించండి. వెంటనే పెళ్లాడి సుఖపడండి అన్నాడు. ఆ ఒక్క మాటతో పార్వతి కష్టాలు, ప్రతాపుడి కష్టాలు గట్టెక్కాయి. వారిద్దరికీ త్వరలోనే వైభవంగా వివాహం జరిగింది. రాజుగారు వధూవరులకు విలువైన అనేక బహుమానాలు ఇస్తూ ₹1,00,000 కట్నం కూడా చదివించాడు. ప్రతాపుడు రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగి అయి కాలక్రమాన సేనాధిపతి పదవిని కూడా సంపాదించుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.